హాయ్ ఫ్రెండ్స్, మీకు హెడ్ ఆఫీస్ అనే ఒక ద బెస్ట్ వీడియో ద్వారా నేను ధ్యానం ఎలా చేయాలి, ప్రాణాయామం ఏంటి, అసలు వ్యాయామం ఏంటి, ఒక సరైన న్యూట్రిషన్ ఫుడ్ ఏంటి అనే విషయాలను మీకు తెలియపరిచాను. అయితే వీటన్నిటితో పాటు మన బ్రెయిన్ అనేది హెడ్ ఆఫీస్ అనుకుంటే, మన యొక్క గుండె అనేది మన శరీరానికి ఒక సెంట్రల్ ఆఫీస్ లాంటిది. మరి దీన్ని కూడా మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటే మనం ఒక దీర్ఘాయుష్ని అనుభవించవచ్చు. అందుకని ఈరోజు మన యొక్క గుండె బండల బలంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా తెలియపరుస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఒక మంచి నాలెడ్జ్ని అయితే మీరు గెయిన్ చేస్తారు. ఈ భూమి మీద నివసించే ఏ వ్యక్తి అయినా సరే దీర్ఘాయుష్తో జీవించాలి, ఆనందంగా జీవించాలనే కోరుకుంటాడు. మరి ఈ దీర్ఘాయుష్ జీవించాలంటే, ఆనందంగా జీవించాలంటే, జీవించే చివరి గడియ వరకు మానవుని యొక్క గుండె అవిశ్రాంతంగా పని చేయవలసి ఉంటుంది. మన శరీరం తొలి శ్వాస మొదలు చివరి శ్వాస వరకు విశ్రాంతి అనేది లేకుండా మన శరీరంలో ఏదైనా భాగం పనిచేస్తుందంటే అది ఒకే ఒక్క ఆర్గాన్ గుండె. మరి ఇంతలా అవిశ్రాంతంగా విశ్రాంతి లేకుండా పనిచేసే గుండెను ఎప్పటికప్పుడు శ్రద్ధగా కాపాడుకుంటూ ఉంటే మన గుండె మనకు దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది. తద్వారా ఒక సంతోషమైన జీవితాన్ని కూడా గడపవచ్చు. అదే అవిశ్రాంతంగా పనిచేసే గుండెను పట్టించుకోకుండా దానికి ఇబ్బంది కలిగించే పనులు చేస్తే ఒక్కసారిగా హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, తలనొప్పి, పంటి నొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, ఇలా ఇన్ని భాగాలలో నొప్పి కలిగితే అది ఎలాగో ఒకలా దాని నుంచి మరలా మనం ఉపశమనం పొందుతాం. కానీ ఒక్కసారి గుండె కనుక నొప్పి వస్తే పరిస్థితి ఏంటి? హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళాలి. పరిస్థితి చేయి దాటితే మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోతాయి. ఇటీవల కాలంలో మనకు తెలిసిన మన చుట్టుపక్కల ఉన్నవారు, అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు ఇలా కార్డియాక్ అరెస్ట్తో తమ ప్రాణాలని కోల్పోతున్నారు. ఇంతటి హోదా, డబ్బు, సౌకర్యం ఉన్న వారి పరిస్థితులే అలా ఉంటే మరి మన సంగతి ఏమిటి? కాబట్టి మనం మన గుండెను బండల దృఢంగా పనిచేసే విధంగా ఉంచుకోవడం మనందరికీ ఎంతో అత్యవసరం. అలా బండల బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలని దాని గురించి తెలుసుకుందాం. మనం కనుక మనం చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని గమనిస్తే ఎవరైతే 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు పైబడి జీవిస్తుంటారు కదా, సీనియర్ సిటిజన్స్, ఒక్కసారి గమనించండి. ఆ 80 సంవత్సరాలు జీవించే వ్యక్తి కానీ 90 సంవత్సరాలు జీవించే వ్యక్తి కానీ ఎలా కనపడతారు? మన కంటికి బక్క పల్చని శరీరంతో కనపడతారు. అంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, మనం మన యొక్క ఎత్తుకు తగ్గ బరువుని అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. తద్వారా మన యొక్క గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ఇది ఒక నంబర్ 1 పాయింట్. మీ హైట్ను సెంటీమీటర్లలో తీసుకుంటే అది 160 కావచ్చు, 170 కావచ్చు, 180 కావచ్చు. అందులో నుంచి ఒక 100ని మైనస్ చేస్తే ఆ మిగిలి ఉన్న ఆ డిజిట్సే మన యొక్క హైట్కు తగ్గ బరువు. అంటే ఎగ్జాంపుల్, నా యొక్క హైట్ 176 సెంటీమీటర్స్. ఇందులో నుంచి నేను 100 మైనస్ చేశాను అంటే 76. ఇది నేను మ్యాక్సిమం ఉండవలసిన నా బరువు మ్యాక్సిమం. అలాగే మీరు కూడా మీ యొక్క హైట్ను సెంటీమీటర్లో మెజర్ చేసుకుంటే మీరు ఎంత మ్యాక్సిమం బరువు ఉండాలనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరైతే ఒబేసిటీతో ఉంటారో వారిలో 90% బెల్లీ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఒబేసిటీ అంటే ఉండాల్సిన బరువు కంటే 20 నుంచి 30 కేజీలు అధికంగా ఉండడం. ఇలా అధికమైన కొవ్వు గుండె పనితీరును ఎంతగానో ఇబ్బంది కలిగిస్తుంది. బ్లడ్ పంపింగ్ అనేది ప్రెషర్తో చేయవలసి ఉంటుంది. దీని ద్వారా హై బీపీ, కార్డియాక్ సమస్యలకు దారితీస్తాయి. ఎవరైతే గుండెను బలంగా బండలా దృఢంగా ఉంచుకోవాలనుకుంటారో వారు తమ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని తగ్గించుకోవాలి. ఇది తప్పనిసరి.
అలా ఎవరైతే వారి ఎత్తుకు తగ్గ బరువును మేనేజ్ చేసుకుంటూ పొట్ట చుట్టూ కొవ్వును కరిగించుకుంటారో వారు ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ లైక్ జాగింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇలా 40 నుంచి 90 నిమిషాల వ్యవధిలో శరీరానికి వ్యాయామం చేయగలిగితే గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మటుకు జనరల్ వాకింగ్ కార్డియో ఎక్సర్సైజ్ అని అనుకుంటారు. జనరల్ వాక్ అనేది ఎక్సర్సైజ్ కిందికి రాదు. ఒకవేళ ఎవరైనా వాకింగ్ ఎక్సర్సైజ్ అని నమ్మితే, అలా అనుకుంటే తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 కిలోమీటర్లు వాకింగ్ చేయగలిగితే తద్వారా శరీరానికి చెమట పడుతుంది. దాని ద్వారా గుండె అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే, మనం ఓవర్ వెయిట్ను కంట్రోల్ చేసుకొని ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ ఫుడ్ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో వెరీ ఇంపార్టెంట్ అని గమనించాలి. ఇందులో నెంబర్ 1 సాల్మన్ ఫిష్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటాయి. ఇది గుండె పనితీరుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఆరెంజ్ ఫ్రూట్స్, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇవి రక్తనాళాలను శుభ్రపరిచి వీటితో పాటు విటమిన్ ఏ, B6 అలాగే ఫోలిక్, పొటాషియం కూడా గుండెకు మేలు చేస్తాయి. అలాగే రోజు ఒక కప్పు కాఫీ కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ గింజ ధాన్యాలు తీసుకోవడం ద్వారా రక్తనాళాలలో పేరుకుపోయి ఉన్న అధిక కొవ్వులను ఈజీగా తొలగింపబడతాయి. నెక్స్ట్ గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే వాటర్ మిలన్ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. పాలకూరలో ఉండే పోషక విలువలు గుండె ఆరోగ్యాన్ని ఎంతగానో దృఢంగా ఉండేలా చూస్తాయి. ఈ ఆహారాలను మనం క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే గుండె పనితీరు అనేది చాలా బాగుంటుంది, రోజు రోజుకి మెరుగవుతుంది. గుండె అనారోగ్యంతో కావడానికి సరైన ఆహార నియమాలు పాటించకపోవడం ఒక ప్రధాన కారణం. అందులో ఎక్కువ మోతాదులో చక్కెర, అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక మొత్తంలో ఉప్పు వాడడం ద్వారా కూడా హై బీపీ వచ్చి గుండె యొక్క తీవ్రత పెరగడానికి కారణమవుతుంది. అదే సోడియం మోతాదు ఎక్కువైతే హార్ట్ ఫెయిలియర్ లాంటి సమస్యలను కూడా ఎదుర్కొంటారు. నాన్ వెజిటేరియన్స్, ముఖ్యంగా మటన్ అధిక మొత్తంలో తీసుకునే వారికి, షుగర్ని అధిక మొత్తంలో తీసుకునే వారికి గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సోడా, కూల్ డ్రింక్స్ కూడా గుండె ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. బర్గర్, పిజ్జాస్, బజ్జీలు, బోండాలు, మైదాతో చేసే వంటకాలు, అలాగే కేక్స్, కుకీస్, బిస్కెట్స్ ఇలా ఈ బేకరీ ఐటమ్స్లో ఎక్కువ భాగం మైదాతో తయారు చేయబడి ఉంటాయి. ఇవి కూడా గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక సరైన పోషక ఆహారాన్ని తీసుకుంటే మన గుండె అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ గుండెను దృఢంగా, బలంగా ఉంచుకోవాలంటే ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేసుకుంటూ ప్రతిరోజు 40 నుంచి 90 నిమిషాలు చెమట పట్టే విధంగా వ్యాయామం చేస్తూ ఒక సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే కనుక మనం మన యొక్క గుండెని ఎంతగానో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దాని ద్వారా మనం దీర్ఘాయుష్షు జీవించవచ్చు, మన కుటుంబ సభ్యుల్ని ఆనందంగా ఉంచుకోవచ్చు, మనం కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయగలుగుతాం. కాబట్టి ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ, నేను మీ పానుగంటి సతీష్, సైనింగ్ ఆఫ్. బాయ్.